కథన బేరికి కలిసి రావాల్సిందిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కరీంనగర్, జగిత్యాల్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల నుండి బీసీ బిడ్డలకు, బీసీ సంఘాలకు మా పార్టీ నాయకులకు, బీసీ ప్రొఫెసర్లకు, మేధావులకు అందరికీ రావాల్సిందిగా మీ అందరి తరపున మా అందరి పక్షాన ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి ఆ రోజు బీసీ సమాజాన్ని, బీసీ బిడ్డల్ని మోసం చేసి మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ ఇస్తాం, రాజకీయ రిజర్వేషన్లు కానివ్వండి, విద్యా ఉద్యోగ రంగాల్లో కానివ్వండి, బీసీలకు పునరుద్ధరణకు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తాం, 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టి ప్రతి సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామని మేనిఫెస్టోలో అలివిగానటువంటి హామీలన్నీ ఇచ్చి మా సమాజాన్ని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 మాసాలైంది. ఈ 20 మాసాలలో బడ్జెటు లేదు, మా బిడ్డల్ని ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు. ప్రతి దాంట్లో మోసం చేయడమే కాకుండా ఆ రోజు హరీబరీగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. 42% రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసినప్పుడు మేము ఆ రోజే నేను, గంగుల కమలాకర్ గారు అసెంబ్లీలో మాట్లాడినాం. ఇది గతంలో ఎన్టీ రామారావు గారు తీర్మానం చేసిర్రు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీర్మానం చేసిర్రు, కేసీఆర్ గారు తీర్మానం చేసిర్రు. ఈ తీర్మానం అయిన తర్వాత 9th షెడ్యూల్లో పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటలేదు, మీదంతా డ్రామా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినాం. కులగణన చేస్తామని చెప్పి